హాయ్ హలో మిత్రులారా, అందరికీ నమస్తే. సాధారణంగా అయితే మన ఇంటికి ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే రావడం చూస్తూ ఉంటాము తరచూ. అయితే ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనే మాత్రం కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే మన వీడియోలు ఉంటాయి, చూడండి, తెలుసుకోండి. మన ఛానల్లో ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్ లేటెస్ట్ మోడల్స్ ఏ విధంగా ప్రింటింగ్ చేస్తారో చూడొచ్చు. సెలక్షన్స్ బట్ ప్రింటింగ్ అన్నీ ఏ విధంగా చేస్తారోనైతే వీడియోలు ఉంటాయి, తప్పకుండా చూడండి. చూసి ఆదరిస్తారని ఆశతో మీ విశ్వ. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేసిన వారు అవుతారు. లైక్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను, మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉంటాను. అయితే ఈ వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూడొచ్చు, లేటెస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ అనమాట. డబల్ డోర్ కార్డ్ అనమాట, ప్రైవేట్ కార్డ్ ఇది. అయితే డబల్ డోర్ అంటే డబల్ సైడ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. చూడొచ్చు మీరు ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఇది ఫోల్డింగ్ అనమాట, బాక్స్ కార్డ్ను ఒక 6 ఫోల్డింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది బాక్స్ రూపంలోకి రావాలంటే. చూడండి, అదే నేను చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు, ప్రతి కార్డును ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గర 1000 కార్డ్స్ అయితే ఆర్డర్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఒక్క కార్డు మాత్రం, ఒక్క కార్డు 50 రూపాయలు అయితే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హ్యాండ్ మేకింగ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, ఒక్క కార్డుని దగ్గర 2 మినిట్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫోల్డింగ్ అనేది. ఇది ఒక్కటే కాదు, ఇది ఓన్లీ కార్డు మాత్రమే. తర్వాత లీఫ్ను కూడా ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి కవర్ అనేది రావడం జరుగుతుంది. ఆ కవర్ అనేది ప్రింట్ అయిన తర్వాత ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి కార్డ్ అయితే ఒక 35 రూపీస్ ఉండొచ్చు. మేము ప్రింటింగ్ ఛార్జ్ మాత్రమే 15 రూపీస్ అయితే తీసుకుంటాము. టోటల్ అయితే ఒక 50 రూపీస్ అయితే అవుతుంది. కార్డ్ అయితే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మంచి క్వాలిటీ ప్రింటింగ్తో చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది కస్టమర్కు. ప్రింటింగ్ అనేది ఒక లైవ్లో చేస్తాను, చూడొచ్చు మీరు. సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలి. చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ విధంగానే అన్ని కార్డులు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ప్రతి ఒక్క కార్డ్ని ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా ప్రింట్ చేస్తారు ఏమి తెలియని వారైతే మన ఛానల్లో చూసి తెలుసుకోవచ్చు. వెడ్డింగ్ కార్డ్స్ తరచూ మన ఇంటికి అయితే రావడం జరుగుతుంది, మనం చూస్తాము, చదువుతాము, మ్యారేజ్కి అయితే అటెండ్ కావడం జరుగుతుంది. అయితే ఆ వెడ్డింగ్ కార్డును ఎలా ప్రింట్ చేస్తారు ఏమి అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలియకుండా పోవచ్చు. తెలియని వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే మన వీడియోలు చేస్తున్నాము. ప్లీజ్ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. చూడొచ్చు, ఈ విధంగా లాంగ్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. వీటిని ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ దగ్గర 7 ఫోల్డింగ్స్ ఉంటుంది. ఒక కార్డు రెడీ కావడానికి 7 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. చూడొచ్చు, ఈ విధంగా కార్డ్స్ అన్నీ రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి కార్డ్ని ఫోల్డ్ చేస్తేనే బాక్స్ మాదిరి తయారవుతుంది. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూడొచ్చు, ఈ విధంగా వస్తుంది కార్డ్ అనేది. దీన్ని ఫోల్డింగ్ అనేది చేస్తాను అన్నమాట. ఇంకా ఈ కార్డ్ని అయితే 2 కలర్లతో చాలా అద్భుతంగా, అందంగా ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా ఒక వీడియో తీసి పెడతాను, చూడండి. ఇంకా మరిన్ని వీడియోలతో, షార్ట్ వీడియోలతో అయితే నాది సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి, చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. క్వాలిటీ అయితే మంచి కలర్సు,
మంచి కాంబినేషన్స్ కలర్స్ అయితే వేస్తాము, చూడొచ్చు. ఇంకొక వీడియోలో అయితే మీకు ఎలా ప్రింట్ చేశాను, ప్రింటింగ్ చేసే విధానాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలానే చూసి ఆదరిస్తూ సపోర్ట్ చేయండి. అక్కడ మధ్యలో స్టిక్కర్ అనేది రావడం జరుగుతుంది, కింద నేమ్ ప్లేట్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ కార్డ్ రెడీ అయిన తర్వాత ఒక వీడియోలో మీకు చూపిస్తాను, చూడొచ్చు మీరు. చూడండి, ఇక అవన్నీ ఫోల్డింగ్ చేసేసాను అనమాట. ఇంకా ఒక 500 కార్డ్స్ ఫోల్డింగ్ చేయాలి. అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింటింగ్ స్టార్ట్ చేస్తా. లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.